మీడియాతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంగ్లీష్ మీడియం వద్దని మళ్ళీ ఇప్పుడు ఆమె ఎందుకు అర్హులు వస్తారు, ఎందుకు తీసి మళ్ళీ ఇప్పుడు దాని మీద ఎందుకు ఎప్పుడైనా ఒక వ్యవస్థ గాడిలో ఉందాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం చూడాలి, కానీ దాన్ని డైల్యూట్ చేయడం చూడొచ్చా? డైల్యూట్ అయితే మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ సమయంలో వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? ఆలోచన ఉందా అసలు? ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తాను. నేమంటే ప్రభుత్వం గవర్నమెంట్ బయటపడిపోయింది. ఏ రకంగా ఉందని చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నగాక మొన్న ఆ అద్దంకిలో వచ్చి కారులో వెళ్తూ కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయితే కారులో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఇద్దరు ఉన్నారు. ఏంటి అని చెప్పి ఊరందరూ వచ్చి బొమ్మ యాక్సిడెంట్ అయిందని చూశారు. అది తీసిన తర్వాత అని చూశారు. అందులో ఏవో మా మత్తు పదార్థాలని తెలిసింది. డిక్కీ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేయకపోతే దమాయించి డిక్కీ ఓపెన్ చేస్తే అందరికి గంజాయి ఉంది. ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్? ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే చెప్తుంటే వెంటనే దాని మీద ఏం జరిగిందో మొన్న సంబంధిత ఎస్పీని కానీ సంబంధిత డిఎస్పీని కానీ వాళ్ళ మీద చర్య తీసుకొని ఎందుకు వచ్చింది ఏంటి పెట్టి చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు కథలు? నేను ఇప్పుడు నిన్న మన టీవీలో చూశాను. అది గంధా ఎక్కడ పట్టుకున్నారంట. అది తీసుకొస్తే పట్టుకుని ఎవరిదో పట్టుకున్నారు. అప్పాల దగ్గర, అల్లా దగ్గర, లేకపోతే వెంకటేశ్వర దగ్గర, లేకపోతే సుబ్బయ్య దగ్గర. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చూపెట్టండి, చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. గంజాయి కోర్టులో చూపెట్టాలి. ఆ కోర్టులో పెట్టి కదా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తావు? అకౌంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తావు? ఏ విధంగా నీకు తీసుకెళ్ళడానికి ఎవరు ఇచ్చారు రైటు? కారులో ప్రభుత్వం దాని పరిస్థితి చూడండి. రాష్ట్ర ప్రజల నిజంగా ఆలోచన చేయండి మీరు. ఈ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా ప్రభుత్వంలోని పెద్దలు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మత్తు పదార్థాలను గంధాయిలు వాటిని అమ్ముకొని ఆఖరికి ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో భ్రష్టు పెట్టిస్తున్నారు. అందుకే నేను అన్నాను, నిజమా కాదు చూడండి, వాస్తవం కాదు చెప్పండి. రాష్ట్ర ప్రజలు అడగండి ఈ ప్రభుత్వాన్ని. అసలు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీస్ అధికారుల పెద్దలకు కానీ దీనికి సంబంధాలు లేకపోతే ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? లేదా వాస్తవాలు ఎందుకు ప్రజలు చెప్పట్లేదు? ఓ చిన్నవాడు పట్టుకుంటే వాడిని తీసుకొచ్చి తప్పుడు గంధా కేసులు పెట్టి ఎలా చేస్తుంది ఈ ప్రభుత్వం? మరి జంజం దొరికిన గంధా కేసు పెట్టి వీళ్ళంట ఈ ఆంధ్రప్రదేశ్ అంట గంధా రైతు రాష్ట్రం వాళ్ళకాడు. ఏంటి కర్మ? ఒకసారి ఓటేసినందుకు ఈ వెన్నుపోటు పార్టీకి, ఈ కూటమి పార్టీకి మోసం చేసే మాటలు నమ్మి ఈ రకంగా చాలా దురదృష్టం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు వచ్చి దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ 4 రోజుల పార్లమెంట్లో బయట ఏదైతే మాట్లాడుతున్నారో అవి తప్ప. చర్చలకు కానీ డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో వచ్చి తప్పుడు జీవాలతో వచ్చి ఉద్యోగాలు నింపారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉంటే ఎందుకు చర్చించలేదు? అందుకే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. అందుకే సంబంధిత మంత్రి అయిన ఆ మంత్రిని రాజీనామా అడుగుతున్నాం. ఇది మా తాలూకా డిమాండ్. కాబట్టి ప్రజలందరూ మీరు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితి ఏదో ఈ డొలతల మీద మీరే నిర్ణయించమని కోరుతున్నాను. ఏటి అభివృద్ధి? అమరావతి అభివృద్ధి అన్నారు కదా. నేను మొన్న టీవీలో చూశాను. విజయనగరంలో ఉంటే సీడ్ రోడ్ అంటుందని, సీడ్ యాక్సెస్ రోడ్ని వేసామంటే ఈ రోడ్డుతో పాటు ఇప్పుడు మనం ఫౌండేషన్ కరకట్ రోడ్డు నేను అది డెవలప్ అయిపోయింది కదా, చేస్తారు కదా అనుకొని నేను వస్తే అది కాదు.
అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఈ ముక్కను తీశారు కదా, ఆ చిన్న బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ దగ్గర ఆ బిట్టిని చేసి ఫోటోలు తీసుకొని అయిపోయింది. పదండి వెళ్దాం, పదండి అందరు పదండి, అంత రండి చూపెడతాను యాక్సిడెంట్ ఎన్ని ఇంకెంత ఉందో. పదండి పదండి వెళ్దాం. ప్రజలకు వచ్చి పెట్టాం ఈ రకంగా. ఇందులో 2 3 ఉన్నాయి. ఈ 2 3 వచ్చి చంద్రబాబు నాయుడు అందమైన ఫోటోని ఇలా తీరు ఫోటోని ఇవి చూపెట్టి ఏటయింది ఇక్కడ చూడండి. ఏడు చేస్తారు 2 సంవత్సరాలు అవినీతి దోపిడీ చేశారు తప్ప ఏం చేస్తారు చెప్పండి. చేస్తున్నారు అదే పని మీద అదొక చూసే ఎప్పుడో మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇది ఏటీఎం కార్డులకు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అది ఏటీఎం కార్డు నేనన్ని మాట కాదు, ఇది సాక్షాత్ ప్రధానమంత్రి గారి మాట. దాన్ని మళ్ళీ చెప్తా, ఇది ఏటీఎం కార్డులకు ఉంది చెప్పండి. ఇది చూసా కదా. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్.